నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇండిగో కీలక నిర్ణయం, ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్. బాలకృష్ణకు మరో షాక్, అఖండ 2 పై హైకోర్టులో పిటిషన్. గురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఏపీ కేబినెట్ 9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పరిస్థితులు ఇప్పుడు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి పరిహారం కింద 10,000 విలువైన ట్రావెల్ ఓచర్ అందిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్ కి అనుమతించిన న్యాయస్థానం టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది. విశాఖ పాత నగరంలోని బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మార్గశిర మహోత్సవాల సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులు సర్వసాధారణం కోసం దాదాపు 2.5 కిలోమీటర్ల బార్లు తీరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారిద్దరూ వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మాటల యుద్ధానికి దిగిన మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. మాది మీడియానే ఇబ్బంది. ఉండదు నడుస్తుంది. ప్రధానమైన రోడ్లు గ్రామీణులు వాళ్ళ గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి. వివి రోడ్డు విజయవాడ విశ్వనపేట రోడ్డు నుంచి అన్నేరావుపేటకి వెళ్లే రోడ్డు అది ఇప్పుడు శాంక్షన్ అయింది. అట్లాగే కోనప్రాజపురం నుంచి మాధవరం వెళ్లే రోడ్డు ఒకటి ఆ గ్రామస్తులు బస్సులు కూడా రావట్లేదని చాలా ఆందోళన వెలిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది. అట్లాగే నరుకోలపాడుకి వెళ్లే రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. మైలవరం ఊర్లో కూడా ఎంపీపీ ఆఫీస్ నుంచి వెళ్లే రోడ్డు ప్రధానమైన రోడ్డు ఒకటి డ్యామేజ్ అయ్యింది. అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే కౌలూరు మన కొండపల్లి నుంచి కౌలూరు వెళ్లే రోడ్డు కూడా మొన్న బుడమేరు వరదలకి డ్యామేజ్ అయింది. అది కూడా పెట్టాం. ఆ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి కౌలూరుకి పూర్తిగా కొత్త ఆధారం నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల, అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు మన షాదీఖానా లాగానే కమ్యూనిటీ హాల్స్ అవసరమైంది. అవి కూడా శాంక్షన్ చేస్తాం. మన ఎస్సీ లొకాలిటీలు కూడా కమ్యూనిటీ హాల్ కావాలి. ఇప్పుడే నాకు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా అది తక్షణం దాన్ని కూడా శాంక్షన్ చేసి వచ్చే నెల 2 నెలల లోపల మన గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేసినట్టుగా ఒక చర్యలు తీసుకుంటాం. అలాగే విలేజ్ క్లినిక్స్ నియోజకవర్గంలో 25 చోట్ల శాంక్షన్ అయినాయి. దాంట్లో భాగంగా మన గ్రామంలో కూడా శాంక్షన్ అవడం జరిగింది. అతి త్వరలో అది కూడా శంకుస్థాపన చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చినట్టుగా ఒక చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతా ఉంది. మన గ్రామం ఈ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలు రాజధానికి పొరుగునే ఉన్నాయి. ఖచ్చితంగా ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు 1-2-3 సంవత్సరాల్లో మన తాతల తండ్రులు నాటి ఉన్న రూపురేఖలన్నీ మారిపోయి కొత్త ముఖ చిత్రం రాబోతా ఉంది. మన పక్కనే అసలు రైల్వే ట్రాక్ వస్తుంది అనేది మన ఊహకందన విషయం. కానీ రైలు పట్టాలు మన గ్రామం పక్క నుంచి వెళ్తా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వస్తా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా రాములూరు గ్రామం రాజధాని ప్రభావంతో మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ గ్రామ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తనదైన పాత్ర పోషిస్తుందని చెప్పి. ఇండిగో కీలక నిర్ణయం, ఆ ప్రయాణికులకు బంపర్ ఆఫర్. బాలకృష్ణకు మరో షాక్, అఖండ 2 పై హైకోర్టులో పిటిషన్. గురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఏపీ కేబినెట్ 9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.